పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా చాలా టేస్టీగా ఉండి అలసంద వడలు ఎలా చేశానో చూడండి. దీనికోసం అలసందల్ని ముందుగా ఒక 2 గంటలు నానబెట్టుకోవాలండి. అలసందలైతే ఇసురుకోవాలి ఫస్టు త్వరగా నానతాయి. అలసందలే నానబెట్టుకోవాలంటే మాత్రం ఒక 4 గంటలు నానబెట్టుకోవాలి. తర్వాత వాటర్ లేకుండా పూర్తిగా వడేసుకొని కొంచెం కొంచెంగా మిక్సీ గిన్నెలో ఏసుకుంటూ కొద్దిగా సాల్ట్, కొద్దిగా అల్లం వేసుకుంటూ కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత దాంట్లో పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని, కారానికి తగ్గట్టు కొంచెం కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకొని, ఉల్లిపాయలు ఇవన్నీ సన్నగా కట్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర వేసుకొని బాగా కలుపుకొని చేతికి తడి చేసుకొని కొద్ది కొద్దిగా ఉండలు తీసుకుంటూ ఒక క్లాత్ మీద కానీ లేదంటే ఒక పేపర్ మీద కానీ బటర్ పేపర్ మీద కానీ తడి చేసుకొని చిన్న చిన్నగా ఉండలేసుకొని మధ్యలో కొంచెం రంధ్రం పెట్టుకొని మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా ఆయిల్ కాగిన తర్వాత ఆయిల్లో పట్టినంత వరకు వేసుకొని ఇట్లా బాగా గోల్డెన్ కలర్లో వచ్చేదాకా వేపుకోవాలండి. చాలా బాగుంటాయి అలసంద వడలు అయితే. చికెన్ కర్రీలోకి అయితే బాగుంటాయి. నేనైతే ఇంకా ఉల్లిపాయ కారం చేశాను దీంట్లోకి. అన్నీ ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకొని తీసుకోవటమేనండి. చాలా టేస్టీగా అయిన అలసంద వడలు రెడీ అయినాయి. మీకు నచ్చితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.